లోపల ఎంతమంది తయారయ్యారు మనలు? ఎంతమంది? 100 మందికి పైగా. ఒక 30-40 మంది యవనస్తులైన పిల్లలు ఉంటే, 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటే, 30-40 కంటే తక్కువగా ఉన్న మిగతా 60-70 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ పిల్లలతో ప్రార్థన జరుగుతున్న సమయంలో ఎంత అర్థాంతం జరుగుతుందంటే, కొన్నిసార్లు వాక్యం చెబుతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా, చాలా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. మరి వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడికైనా పంపించేద్దామంటే వీళ్ళు మీరు ఎక్కడికైనా పంపించేస్తే ఇష్టానుసారంగా ఉంటారు. మందిరంలో ఉన్నప్పుడు ఇప్పుడు పక్క పక్కలు పీకుతుంటారు, లాగుతుంటారు. బయటికి పంపిస్తే ఎవరు కొట్టుకుంటారో తిట్టుకుంటారో తెలియదు. అయితే ఈ చిన్నపిల్లలైన వారిని బట్టి నేను ప్రోటోకాల్ దాటి మాట్లాడుతున్నాను. ఈ చిన్నపిల్లలైన వారిని బట్టి ఒక టీవీ ఏదైనా మన వెంట అక్కడ స్కూల్కి ఉన్న ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో టీవీ లాంటిది ఒకటి అరేంజ్ చేస్తే ఈ బైబిల్ వాక్యం బోధించే సమయంలో పిల్లలైన వారికి అక్కడ వాక్యం వినిపించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి సాయంకాలం పిల్లలకు కావలసిన బైబిల్ సంబంధమైన కార్టూన్ స్టోరీస్ కానీ, బైబిల్ స్టోరీస్ కానీ, ఈ చిన్నపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా ఉంటే వాటిని టీవీలో పిల్లలకి చూపించడం అవుతుంది. నేను ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో ఇక్కడే ఉన్నారు పిల్లలు, బుద్ధిమంతులైన పిల్లలు. వీళ్ళని బట్టే ఎంత చక్కగా వీధిలో పిల్లలు ఉంటున్నారంటే వందనాలు చెప్పడం కూడా మర్చిపోయారండి. నాకు ఎంత తీగో కాదండి, మీకు తెలుసా? నాకు ఎంత తీగో దారి చేస్తున్నప్పుడు ఎవరైనా వందనాలు చెప్పకపోతే నేను ఎవరంటే హామన్ టైప్ అండి, ఉరిపోయి రెడీ చేసి వేసి కొనుక్కుంటాను నేను. నాకు ఎంత తీగో కాదు. అందులోనండి సినిమాలు చెప్పకపోతే పట్టించుకోలేనండి, నాకన్నా పెద్దలు చెప్పకపోతే ఇంకా పట్టించుకోవాలండి. ఇలా సంగతి ఏదో చూడాలనుకుంటాను. పిల్లలైన వారికి పెద్దలను గౌరవించే సంస్కృతి పోయింది. దానికి గల కారణం ఏంటంటే, ఈ 15 సంవత్సరాల కింద ఉన్న పిల్లల తయారవడం గల కారణం ఏంటంటే 15 సంవత్సరాలకు పైబడిన పిల్లలే కారణం. ఈ 15 సంవత్సరాలకు పైబడి 30-40 మంది ఉన్నారే, ఈ 30-40 మంది ఈ 15 సంవత్సరాల వయసు కంటే చిన్నగా ఉన్న పిల్లలు ఇష్టానుసారంగా తిరగడానికి వారే స్ఫూర్తిదాతలు. ఈరోజు మేము బ్యాట్ ఆడుకోవడానికి, బాల్ ఆడుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సచిన్ టెండూల్కర్ ఆ వయసుకి సంబంధించిన క్రికెటర్స్ వాళ్ళని చూడగానే అసలు బ్యాట్ పట్టుకున్నప్పుడు మేము సచిన్ బ్యాట్ పట్టుకున్నప్పుడు మేము సచిన్లా ఫీల్ అయిపోతాము, బాల్ పట్టుకున్నప్పుడు మేము పెద్ద ఆకారకారంగా ఫీల్ అయిపోయేవారు. అంటే ఒక తరానికి ఇన్స్పిరేషన్, మంచి అయినా చెడైనా. ఇప్పుడు ఒక తరం పాడైపోవడానికి ఏం జరిగింది అంటే, ముందున్న తరం సరిగా లేదు. మరి 15 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉంటున్న వారు ఏమైనా కారణం అంటే, వాళ్ళు పాడైపోవడానికి ఆ 25 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న కారణం. మరి ఆ పైన ఉన్న నాకు తెలియదు అండి, ఆ పైన ఉన్న నాకు తెలియదు. ఎందుకంటే ఈ 25-45 సంవత్సరాల మధ్యలో ఉన్న నాకు ఏం చెప్తుంటదంటే, మా నాన్న టైం అప్పుడండి, మా అన్న టైం అప్పుడండి, మా తాతల టైం అప్పుడండి, అందరం కలిసి ఉండమండి, అందరం కలిసి బ్రతికేవాళ్ళమండి, అందరం బాగుండేవాళ్ళమండి, అందరం చక్కగుండేవాళ్ళమండి అని అంటున్నారండి. కాబట్టి ఆ తరాన్ని నేను నిందించను. ఈ 45 నుండి 25 మధ్య, ఈ 25 నుండి 15 మధ్య, అంటే 15-25 మధ్య 10 సంవత్సరాలు, 15-25 మధ్య ఈ 10 సంవత్సరాలు, 25-45 మధ్య 20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల జాబితాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చాలా ప్రమాదకరంగా ఒక తరం పాడైపోవడానికి కారణమయ్యారు. పిల్లలు ఎలా తయారైందంటే ఈ ఆన్లైన్ గేమ్కి అలవాటు పడిపోయారండి. ఇది ఇంక్లూడింగ్ మై సన్ ఆల్సో. నా కొడుకు కూడా, నా చిన్న కొడుకు కూడా ఇవ్వలేదు అనుకోండి, మొబైల్ ఎవరు వెంటనే ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు సీఎం ఏంటి ఇంట్లో అని అడుగుతాను నేను. నన్ను నేను సీఎం ఏంటని ఇంట్లో అడుగుతున్నాడు. ఉన్నాడా? వెళ్ళిపోయాడమ్మా? ఉన్నాడా? బయట ఉన్నాడా? ఓకే. అడుగుతున్నాడు నేను సీఎం ఏంటని. తప్పేం లేదండి, అది అడగడానికి కారణం ఉంది. మళ్ళీ అడిగాడు, వాళ్ళ అమ్మకి ఒక పని, వాళ్ళ అన్నికి ఒక పని, తనకు ఒక పని అప్పు చెప్పానండి. చూశాడు, ఒక అడుగు దాటేసి అన్నాడు, ఏంటి వింటాడు క్రాస్ వేటి అందరు పనులు చెప్తాను అన్నానండి.
కారణం ఏంటో తెలుసా? పిల్లల మనస్సు అలా తయారవడానికి వాళ్ళ కళ్ళ ముందు ఏదైతే చూస్తున్నారో అవే కారణం. వాళ్ళ కళ్ళ ముందు ఏమైతే చూస్తున్నారో అవే కారణం. ఈ గేమ్స్ ఆడితే ఏం చేస్తారో తెలుసా? అయితే వాళ్ళని వాళ్ళు చంపుకుంటారు, లేదా ఇతరులను చంపుతారు, లేదా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తారు, లేదా పక్కింట్లో దొంగతనం చేస్తారు. ఆ ఇంట్లో అమ్మాయిని చెప్తారు, లేదా పక్కింట్లో అమ్మాయిని చెప్తారు. కారణం ఏంటో తెలుసా? అలా ఉన్నాయండి, అలా ఉన్నాయి. కళ్ళ ముందు సంగతులన్నీ అలా ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మన పిల్లలు మనం కాపాడుకోవడం ఎంత కష్టం ఆలోచించారు. అందుకే బైబిల్ అద్భుతమైన ఒక సొల్యూషన్ ని బైబిల్ పరిచయం చేసిందండి. అద్భుతమైన సొల్యూషన్ బైబిల్ పరిచయం చేసింది. అదేంటో మనం చదువుకున్న 119వ కీర్తనలో, మనం చదువుకున్న 119వ కీర్తనలో 9వ వచనం, యవనస్తులు దేని చేత యవనస్తుల యొక్క ప్రవర్తన దేని వల్ల బాగుపడుతుంది? యవనస్తుల యొక్క మనస్సు దేని వల్ల బాగుపడుతుంది? వారి బ్రతుకులు దేని వల్ల బాగుపడతాయి అని చెప్తూ వాక్యం ఏం పరిచయం చేసిందో చూద్దాం. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇదండి, అంటే బ్రతుకులు ఒకవేళ బాగులేవు అని అంటే, బ్రతుకులు ఒకవేళ సరిగా లేవు అంటే, ఆ బ్రతుకులు బాగుపడాలి అంటే, ఆ జీవితాలు బాగుపడాలి అంటే, దానికి ఉన్న ఆధారం ఏదైనా ఉందంటే, బాగు చేయడానికి ఆధారం ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కువగా ఈ టీవీ చూడటం, మొబైల్లో ఉంటున్న సన్నివేశాలు చూడటం. అంటే వాటిని జాగ్రత్తగా చూడటం వల్ల నేను పాడైపోతున్నాను. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడటం వల్ల బాగుపడిపోవచ్చు. ఇది బైబిల్ చెప్పిన సొల్యూషన్ అండి. ఇది ఆత్మీయంగా మనం కట్టబడడానికి, మన పిల్లల్ని జాగ్రత్త పరచుకోవడానికి, మన బ్రతుకులను బాగు చేసుకోవడానికి బైబిల్ చూపించిన ఒక మార్గం. పిల్లలు చాలా ప్రమాదకరమైన. ఎవరి పిల్లల్ని నేను నిందించలేక మా పండోని నేను పరిచయం చేయాల్సి వచ్చింది. నేను ఎవరిని వేలెత్తి చూపించలేక. కారణం ఏంటంటే అలా తయారయ్యి తెలుసా, మధ్యరాత్రులు లెగిసిపోయి శరగం ఆడేస్తానండి. మధ్యరాత్రులు లెగిసిపోయి. ఇంకొక విషయం తెలుసా, భోజనం చేసిన తర్వాత అంటారు నాతో, నువ్వు ఇంక పడుకోవా అని అడుగుతానండి. నాకు అర్థం కాదు. ఒకసారి 2 సార్లు అర్థం కాదు. 3వ సారి ఎందుకంటే నేను పడుకుంటే నువ్వు ఏం చేస్తావు అంటే, నువ్వు పడుకుంటే మేము ఆడుకోవచ్చు కదా. పిల్లలండి చాలా ప్రమాదకరమైన రీతిలో తయారవుతున్నారండి. అందుకే సంఘంలో ఉన్న పిల్లలకు ఒక అద్భుతమైన అవకాశం. అదేంటంటే సండే స్కూల్కి పంపించబడుతున్న పిల్లలు ఎందరైతే ఉన్నారో వారందరూ వెనకాతల రూము, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వాళ్ళ పర్మిషన్తో వెనకాతల ఒక రూమ్ బాగు చేయించి అందులో టీవీ పెట్టి జబర్దస్త్ చూసుకోవడానికో టీవీ చూసుకోవడానికో కాదండి, బైబిల్ సంబంధమైన కథలు, బైబిల్ సంబంధమైన సంగతులు పిల్లలకు నేర్పించడానికి ఆ టీవీకి సంబంధించి ఎంతైతే అంతో నేను పెట్టుకోవడానికి సిద్ధమే. టీవీ ప్రాబ్లమే కాదు, టీవీకి అవసరమైన పెట్టుకోండి. మీరు ఎవరైనా ఇస్తే కల్పించుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఓ 15-20 రూపాయలు టీవీ పెడతాం. మామూలు టీవీ వద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. టీవీకి సంబంధించి మీరు ఆలోచించక్కర్లేదు. కానీ మీ పిల్లల్ని పంపించాల్సిన బాధ్యత వాక్యం చూపించడానికి, వాక్యం నేర్పించడానికి, వాక్యంలో ఉంచడానికి, వాక్యంలో పెంచడానికి. మనం ఇక్కడ కూర్చోవట్లేదు అనుకోండి, అన్ని సహోదరులు వచ్చి ఇక్కడ కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటాం. మనం ఏంటంటే మనకి బోర్డు బయట దెబ్బ దగ్గర కూకుని ఆడుకోవడం, మనకి అలా మెట్ల కాసి రావడం, నూడిల్స్ సెంటర్ దగ్గరికి రావడం మనకు అలవాటు. సహోదరులు అయిన ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి పబ్జీ గేమ్ ఆడుకుంటారు. ఇక్కడికి వచ్చి అందరం కలిసి పబ్జీ గేమ్ ఆడుకుందాం. ఎవరు వస్తున్నారు పిల్లల వాకింగ్ వెళ్తున్నప్పుడు ఎవరు వచ్చి కూర్చోండి. బోరింగ్ కొట్టి ఒక 2 చెప్పులు నీరు పెట్టి ఒక మొక్కకు నీరు పోయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. యవనస్తులు దేవుని చేత తమ నడతను ఎలా బాగుపడతారు? వాక్యం తప్ప ఆమె బాగుపెట్టేది ఇంకేం లేదండి. చదువు వాళ్ళు బాగుపడిపోతారంటే అంతకంటే వేరే అర్థం లేకపోతే లేరు. ప్రపంచం అంతా బాగా చదువుకున్నోడి దగ్గర నష్టపోతుంది. ఎంత ఎక్కువ బాగా చదువుతుండో అంత ఎక్కువ ప్రజల్ని మోసం చేయడం
నేర్చుకుంటాడు సులభంగా. ఆ చదువు దేని కొరకు? ప్రజల కొరకు కాదు కదా, తనను బ్రతకడం కోసం, తన తరాన్ని బ్రతికించుకోవడం కోసం, తన తర్వాత తరానికి కూడా ఆస్తుని అందివ్వడం కోసం తెలివైన వాడిగా చదువుకున్నాడు, తయారయ్యాడు. అందుకే నేను ఇంతకు ముందు విద్య లేనివాడు ఎంత పశువా, విద్య గలవాడు పశువా అనే ఒక మ్యాగజైన్ స్టోరీ రాయడం జరిగిందండి. విద్య లేనివాడు ఏం చేస్తాడంటే తనతో నష్టం చేసుకుంటాడు. బస్ ఈ బస్ ఎక్క ఆ బస్ ఎక్కిపోతుంటాడు. 2000 నోటు ఇచ్చినప్పుడు 20,000 నోటికి 2000 నోటికి తేడా తెలియని ఇచ్చేస్తుంటాడు. చదువు సరిగ్గా లేను. మరి చదువుకున్నాడైతే ఆచితూచి వ్యవహరిస్తాడు, ఎవరికైనా నష్టం చేస్తాడు. ఒక సంగతి చెప్తాను నేను. చెల్లి దుబాయ్లో పని చేసుకుంటుంది ఇప్పటికి కూడా. ఆ అమ్మ ఒక రోజు ఇండియా వచ్చింది. అక్షరం ముక్క రాదు, చక్కగా హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్ళి, దుబాయ్ వచ్చింది కదా, హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్ళి మొబైల్ రీఛార్జ్ చేయడానికి ఒక 100 రూపాయల కార్డు కొనుక్కుందండి. 110 రూపాయల కార్డు కొనుక్కుంది మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి. దారిని చెప్తున్న ఒక తమ్ముడు పిలిచి, బాబు ఇది రీఛార్జ్ చేసివా అని అడిగిందని ఫోన్ ఇచ్చి. గీకాడు గోకాడు, అయిపోయింది. అయిపోయిందమ్మా వెళ్ళాను. ఆ అమ్మ ఇంటికి వచ్చేసింది. తీరా ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే వాడు గీకాడు గోకాడు రీఛార్జ్ చేయలే, అర్థమైపోయింది. ఇవి దానికి ఆకారం చేస్తే చూడగానే చదువుకున్న అమ్మగారు లాగా ఉండదు అక్కడ. అర్థమైందా? ఈ మధ్యన గజపతిరావు చర్చి పని పెట్టండి కొంత డబ్బులు పంపించింది. ఆవిడ గురించి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే చదువు లేదు కాబట్టి సులభంగా ఎవరి చేతిలోనైనా మోసపోవాలి. చదువు లేదు కాబట్టి ఎవరి చేతిలోనైనా మిగతా వారు మోసపోతారు. అయితే ఇప్పుడు మోసపోవడానికి మోసపుచ్చడానికి కాదు, అసలు నువ్వు బాగుపడడానికి ఒక ఫౌండేషన్ ఏదైనా ఉందంటే, పునాది ఏదైనా ఉందంటే, స్టెప్ ఏదైనా ఉందంటే వాక్యం చెప్తుంది. ఎవరుస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటా చేతనే కదా. బాగుపడతారట. ఆన్లైన్ గేమ్ మానేయగలరా? ఆఫ్లైన్ గేమ్ మానేయగలరా? బైబిల్ పట్టుకోగలరా? చదవగలరా? ఇంతకుముందు ఏంటంటే ప్యాకెట్ ఆడడానికి ఇలా నోట్లో ఏం పోగొట్టుకుని అలా వెళ్ళిపోతూ రావేటాలు పిలుచుకుని వెళ్ళిపోయారండి. ఇలా సిగరెట్ తాగుతూ రావేటాలను పిలుచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ రన్నింగ్ గేమ్ వచ్చింది మొబైల్లో. ఆలోచన అడుగుతాం, నువ్వు ఆడటానికి రెడీయే, నీకు 200 బోనస్, 500 బోనస్, 1000 రూపాయలు బోనస్ పిలుస్తున్నారండి. ప్యాకెట్ని వ్యభిచారానికి పిలుస్తున్నారండి. మీకు ఏమి ఇబ్బంది లేదు. వాట్సాప్లో ఒక ఆప్షన్, 2వ వాట్సాప్ ఒకరు కావాల్సి వస్తే దాన్ని ఒక రాత్రి 10:30 తర్వాత ఆన్ చేశారన్నమాట. వాట్సాప్ వెంటనే సగం బట్టలతో ఫోటోలు వస్తాయండి. మీకు ఏ ఇబ్బంది లేదు, ఫ్రీగా మీరు చూసుకోవచ్చు. వ్యభిచారం ఫ్రీ, జోదం ఫ్రీ, నిన్ను నువ్వు చంపుకునే ఆటలు ఫ్రీ, నీ బ్రతుకును పాడు చేసే మాటలు ఎన్నున్నాయి. చేతిలో మొబైల్ ఉండడం వల్ల. ఇంతకుముందు 1 GB 2 GB రీఛార్జ్ చేసేవారండి నెలకి. అది ఇంచుమించు 180 రూపాయలు అండి, 240 రూపాయలు ఉండేది. ఆ 1 GB నెలల్లా కాపాడుకునేవారు. ఇప్పుడు రోజుకు 2 GB సరిపోవట్లేదండి. ఏడ్ చేస్తున్నారని ఫోన్ పెట్టుకున్నాను అడిగి చూడండి. ఏట్ లేదండి, ఏమీ లేదండి. పాడైపోతున్నామండి. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో మీ పిల్లలు, తల్లిదండ్రులు మీరు కష్టపడి రోడ్లు ఎక్కిపోతున్నారు, పొలాలకు వెళ్ళిపోతున్నారు, పనుల మీద వెళ్ళిపోతున్నారు, తల్లి తండ్రి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మీ పిల్లలు వీధిలో వదిలేస్తున్నారు, ఇంటి దగ్గర వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, వారి బ్రతుకు కోసమని మీరు పెడుతున్నారు. వారి బ్రతుకులేమో రోడ్లు పాలు, బజారు పాలు అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు అద్భుతమైన అవకాశం. ప్రతిరోజు 1 గంట ఇక్కడ కేబుల్ కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ లేదా ఆన్లైన్ ఛానల్స్లో కానీ కార్టూన్ నెట్వర్క్స్ పెట్టి లేదా బైబిల్ స్టోరీస్ పెట్టి మీ పిల్లలకు ప్రతిరోజు వినిపించడానికి నేను సిద్ధమే. పంపించడానికి అందరు తల్లులు ఉన్నారు సిద్ధంగా. పంపించడానికి అందరు తండ్రులు ఉన్నారు సిద్ధంగా. ప్రతిరోజు అమ్మ 10 నిమిషాలు ఒక్కపోతా అనుకుని ఏటు అనుకోవద్దని అలా కూర్చొని ఉండస్తానమ్మా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. దేవుని మాటలు వినడానికి, దేవుని మాటల్లో పెంచడానికి వాక్యం అడుగుతుంది. ఎలా బాగుపడతారు?
వాళ్ళు ఎలా బాగుపడతారు? వారికి బోధించేవారు కావాలి, చదివించేవారు కావాలి, చెప్పేవారు కావాలి, నేర్పేవారు కావాలి, నడిపించేవారు కావాలి. తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనకుంది బాధ్యత. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మన బ్రతుకులు బాగుపరచుకోవడానికి, మన పిల్లల్ని బాగుపరచుకోవడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని చూపుతుంది బైబిల్. ప్రియమైన దేవుని పిల్లల, ఇంకొక అద్భుతమైన సంగతిని, అదే మనం చదువుకున్న పరిశుద్ధమైన లేఖన భాగంలో నేను త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. చాలా జాగ్రత్త వినండి. సొమ్మసిల్లి వారికట బలమిచ్చేవాడు ఆయనేనట. ఎప్పటికే ఒకవేళ ఆన్లైన్ గేమ్లకి, వ్యర్థమైన అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయి ఉంటే, బానిస అయిపోయి ఉంటే, వదులుకోలేని వారిగా ఉంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం. అలా సొమ్మసిల్లిపోయి సోడిపోయి లేవలేను నేను, వదులుకోలేను నేను, కదలలేను నేను, మర్చిపోలేను నేను అని ఒకవేళ నీవు నిస్సత్తువుగా మారిపోతే నీకు బలమిచ్చేవాడు ఆయనే, నీ జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, నీ మానసిక పరిస్థితికి కుదురుబాటు కలిగించగలవాడు ఆయనే. ఏముంది? మొబైల్ పట్టుకొని చేస్తున్న గేమ్లు ఏమున్నాయి? యాకోబు అనే తమ్ముడు ఉంటాడండి ఇక్కడ. యాక్చువల్ ప్రార్థనకు వచ్చాడో తెలియదు. తనకి సహజంగా పూర్తిగా చదువు కూడా రాదు. ఆ టిక్టాక్ వీడియోస్ చూసి తను కూడా టిక్టాక్ చేయడం ప్రారంభించాడండి. నేను తన ఒక్కడి గురించి చెప్పట్లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడపిల్లలకి, మగపిల్లలకి మీ టాలెంట్లన్నీ నాకు తెలుసు. 4 సంవత్సరాలు నేను చూస్తాను. నిజంగా అండి, క్రిస్టమస్ డ్యాన్స్, బేబీ డ్యాన్స్ కార్యక్రమం పెట్టుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సగానికి సగం మంది పెర్ఫార్మెన్స్లు చేసి ఉందరండి. అవునంటారా కాదంటారా? బయట వాళ్ళు ఎందుకు తెప్పించమంటే మనోలే దెబ్బడే గెంతేస్తారండి. కానీ ప్రియమైన దేవుడి పిల్లలారా, ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు టీవీలో కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా, బైబిల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసే విధంగా ఒక మాన్యువల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక్క రూమ్ బాగు చేసి ఒక 20 మంది 30 మంది కూర్చోడానికి వీలుగా టీవీ ఏర్పాటు అయితే అక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లల్ని పంపించమని బ్రతిమలాడుతున్నాను. సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించమని బ్రతిమలాడుతున్నాను. పిల్లలు బాగా తెలివైన వాళ్ళు అయ్యారు. సండే స్కూల్కి అమ్మాల దగ్గర కాను కొడుకుతున్నారు. నా కళ్ళ దగ్గర వచ్చి కొట్టు దగ్గర కొనుక్కొని తినేస్తాను. సండే స్కూల్కి అమ్మ వాళ్ళ దగ్గర కాను కడిగి తీసుకొస్తాను. నా కళ్ళ ముందు కొట్టుకు తినేస్తాను. ఆ లేదు అనలేకపోతాను నేను. దారుణం ఏంటంటే వాళ్ళకే కొనుక్కుంటాను, నాకు తేవట్లేదు. వాళ్ళే తినేస్తున్నారు. వాళ్ళ పిల్లలు అలా తయారయ్యారండి. నేను సండే స్కూల్ వెళ్ళినప్పుడు అలాంటి డైరెక్ట్ డబ్బులు వెళ్ళి అమ్మలేస్తారండి, నువ్వు కొనుక్కోవడానికి ఎవరైనా మామూలుగా చర్చికి వెళ్తాను కాబట్టి చెప్తారు. అప్పుడు అందులో అంతే కదా. నిజంగా హేబేలు అలాంటి వాడైతే హేబేలు అర్పణ దేవుడికి ఇష్టమవుతుందా? హేబేలు అలాంటి వాడైతే హేబేలు అర్పణ అంటే దేవుడికి ఇష్టమవుతుందా? లేదండి. దేవునికి ఇవ్వగలిగే విధంగా, దేవుడిలో పెరిగే విధంగా, దేవుడిలో పెంచే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉండేది. ఈరోజు పిల్లల గురించి ఎందుకు నేను చుట్టూ పీక్కొని చెబుతున్నానో తెలుసా? ఈరోజు ఒక బాబు పుట్టినరోజు, మొదటి సంవత్సరం. అక్కడికే వస్తున్నాను. వాళ్ళ నాన్న పెట్టాడు విహాన్ ధోని అని. అంతేనా? వాళ్ళ నాన్న ఏమని పేరు పెట్టాడండి? బాబా వద్దురా సురేష, క్రికెట్ పేరు చెప్పా జీవితాన్ని నాశనం చేసుకున్నాం. చక్కగా చదువుతున్నవి మా బడులు ఆయన ఆటలకు వెళ్ళిపోను, వద్దునే అయినా క్రికెట్ పేరు చెప్పాను. అయినా వెళ్ళ ధోని అని పేరు పెట్టాడు. నిజంగా పెరుగుతున్నప్పుడు ధోని అని పిలుస్తాను అనుకోండి. అబ్బాయి ధోని అని దౌడురా అని అడిగారు, పెద్ద ఆటగాడు అని చెప్పాను. ఆ బాబు ఆటకెళ్తాడు, బడికి వెళ్తాడా? మన పిల్లలకి ప్రారంభం నుండి మనం వేసిన సీడ్ ఏదైతే ఉందో, బీజం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి, ఖచ్చితంగా. కాబట్టి మన పిల్లలకి ఏం చూపిస్తున్నాము, ఏం తినిపిస్తున్నాము, ఏం నేర్పిస్తున్నాము, ఎలా మాదిరిగా ప్రవర్తిస్తున్నాము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం మాత్రమే బాగు చేసేది.
వాక్యం మాత్రమే బాగు చేసేది. ఆ వాక్యం ముందు పిల్లల్ని ఉంచడానికి, మీ పిల్లల్ని పెంచడానికి ఎంత టైం అయినా స్పెండ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత టైం అయినా స్పెండ్ చేయడానికి, ఎంత టైం అయినా. మీరు పగలు పంపిస్తారా, రాత్రి పంపిస్తారా, మీ ఇష్టమే. ఎవరు వస్తున్నారు పిల్లలు 15 సంవత్సరాలు దాకా నిలబడ్డారు. ఇప్పుడు అలా మీరున్న స్థలంలో చేతులు ఎత్తండి, అలా మీరున్న స్థలంలో చేతులు ఎత్తండి. ఎవరు వస్తున్నారు పిల్లలు? అమ్మ తెచ్చమ్మా, నువ్వు బాగా వేసినాడు, తెచ్చండి. ఏనన్నా చేతులు పూర్తిగా ఎత్తన్నారు ఒకసారి చూడాలి. ఇంచుమించుగా ఒక 30 మంది కంటే పైగా ఉన్నారు. నిజంగాండి, మంగళవారం ప్రార్థన పెట్టినప్పుడు ఈ 30 మందిలో 3 కనబడండి. ఈ 30 మందిలో 3 కనబడు. అందరూ ఇంజనీరింగ్ పనేనండి, అందరూ డాక్టర్లేనండి, అందరూ ఇంజనీరింగ్ డాక్టర్లే. పెద్ద గౌరవం కూడా మర్చిపోయారండి. ఇదిగో గంటలు పట్టిపోయింది పెద్దోనే. నేను ఆలోచించాను ప్రియమంది, ఆన్లైన్ గేమ్లు అన్నం పెట్టవు సరికదా, అడుక్కు తినేటట్లు చేస్తాయి, అడుక్కు తినేటట్లు చేస్తాయి. నీలో ఉన్న హార్మోన్స్ ని పెంచుతాయి, ఉద్రేకాన్ని పెంచుతాయి. అప్పుడు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను బాగు చేసి బసాలో నిలబెడతాయి. నిన్ను బాగు చేసేది ఏదైతే ఉందో, ఏదైనా ఉందంటే అది వాక్యమే. ఆ వాక్యంలో పెంచడానికి, ఆ వాక్యంలో ఉంచడానికి ఎంతవరకైనా వెళ్తాను, ఎంత సమయమైనా కేటాయిస్తాను. ప్రతిరోజు మీరు వస్తారా? ఇదిగో ఇక్కడికే రండి. ఆదివారం సాయంకాలం వస్తారా? రండి. అందుకే నేను నా జీవితం పెడతాను. కరోనా 2 సంవత్సరాల కాలం వచ్చి కనీసం ఇంచుమించుగా నెలకు 10,000 ఆదాయం లెక్కేసుకున్నా కనీసం ఒక 2.5 లక్షల రూపాయల ఆదాయం చర్చికి రాలేదండి. కానీ నెలకు నాకు 5,000 రూపాయల జీతం తగ్గలేదండి. తెలుసా మీకు ఆ సంగతి? జీతాన్ని కట్టి నాకేం తగ్గించలేదు, 2.5 లక్షల రూపాయల ఆదాయం తగ్గింది. జీవించారు. నాకు జీతం దేవుడు ఎందుకు ఇప్పిస్తున్నాడో తెలుసా? మీ జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని పరిచయం చేయడానికి. నాకు అందుకే దొరుకుతుంది. నిజంగా చెప్పనా, ఈ 5,000 రూపాయలు నాకు నిజంగా మొదటి రోజు 2వ రోజు ఖర్చుకే వస్తాయండి. నిజంగా నా కుటుంబానికి తెలుసు. కానీ నా కుటుంబ భాగ్యం ఏంటి తెలుసా? ఇంతకు ముందు కంటే మంచి బట్ట కొట్టుకోగలుగుతున్నాను, ఇంతకు ముందు కంటే మంచి భోజనం చేయగలుగుతున్నాను. కారణం ఏంటంటే పుట్టినరోజులు బోల్డ్, జ్ఞాపకాలు గుడిలు బోల్డ్, ముహూర్తం నాట్లు బోల్డ్, పెళ్లిళ్ళు బోల్డ్. మరి నేను భోజనం మంచి భోజనం కాదా? అవునంటారా కాదంటారా? మంచి భోజనం. మీరు భోజనం పెట్టడం కంటే మీరు వాక్యం అడిగితే నాకు సంతోషం. మీరు భోజనం పెట్టడం కంటే మీరు ప్రార్థనలో కూర్చోవడం సంతోషం, దేవుని మాటలు వినడం సంతోషం, నేర్చుకోవడం సంతోషం, ప్రశ్నలు అడగడం సంతోషం. ఒక ప్రశ్న అండి నా జీవితాన్ని మార్చేసిందండి. ఒక ఆమె అమెరికా నుండి వచ్చింది. అమెరికా నుండి వచ్చిన తర్వాత కలిసిందండి. ఇదే చర్చిలో కూర్చొని అన్నాడు. ఇదే చర్చిలో కూర్చొని ఈ మధ్యన ఎప్పుడైనా ప్రార్థన ఉందా అని అడిగిందండి ఆవిడ. అలాంటి ప్రార్థనలు ఏంటి లేవండి, ఎందుకంటే రాదు కదా, నాకు ఆ సంగతి తెలుసు కదా, ఎవరు రానప్పుడు ఆవిడ గురించి నేనేం చేస్తాను. కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చండి అన్నాను. ఆవిడ నేను అడిగాను తిరిగి, మీకు ఏదైనా ప్రశ్న ఉంటే రాసుకొని రావచ్చని చెప్తానండి. ఆవిడతో పాటు ఇంకొక ఆవిడ 2 ప్రశ్నలు రాసుకొని వచ్చారండి. నేనున్నాను, శాంతి, అలాగే ఉషా, చంటి, రాజు, చాలా మంది పిల్లలు ఉన్నారు, అప్పారావు నషేరు, ఇలా కొద్దిమంది. శశి కూడా వచ్చిందా? ఎక్కడ వచ్చింది? వచ్చావా? నిజమేనా? ఇలా కూర్చున్నామండి, రౌండ్గా చేయి వేసుకుని కూర్చున్నాం. ప్రశ్న అడిగారండి. ఆ ప్రశ్న ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ ప్రశ్న ఆమెతో పరిచయాన్ని పెంచింది. ఆ పరిచయం పెరగడం వల్ల ఏమైందో తెలుసా? మా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంది. పరిచయం పెరగడం వల్ల, ఒక వ్యక్తితో పరిచయం పెరిగితేనే నాకు ఇది వెసులుబాటు అయితే, అసలు దేవుడితో పరిచయం పెరిగితే చెప్పడం వల్ల ఒకసారి దేవుడితో పరిచయం పెరిగితే ఎన్ని మేలులు, ఎన్ని ఉపకారాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. భోజనం బాగుంటారు పిల్లలు, ఒలీవ మొక్కల వలె ఉంటారు. భోజనం తింటూ నాన్నేం కాదు చెప్తాడు, భోజనం తింటూ నాన్నేం కాదు చెప్తాడు. నాయన ఈ పుల్లు నేను ఏటాడికి వచ్చాడా, ఈ జింక నేను ఏటాడికి వచ్చానని చెప్తాడా? ఈ భోజనం ఇచ్చింది దేవుడే, ఇందులో రుచినిచ్చింది దేవుడే. ప్రార్థన చేసుకుని తినాలి, తిన్న తర్వాత కొంతమంది స్తుతులు చెల్లించాలి. ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, మంచి నిద్ర ఇచ్చేది ఆయనే, మెలకువ ఇచ్చేది ఆయనే, శరీరానికి బలం ఇచ్చేది కూడా ఆయన. అమ్మ
నాకని మాపమ్మ. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును మన పిల్లల్ని పెంచడానికి ఇది అద్భుతమైన సదవకాశం. మీరు మీ పిల్లలకి చెప్పండి, ఎక్కడికి పంపించండి. ఖచ్చితంగా వారికి ఒక టీవీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు ఏ సమయంలో వచ్చినా యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో ఉన్న దేవుని మాటలు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. టీవీ ఇంచుమించు 15,000 పైబడి 20,000 అవుతుంది. ఏమైనా చేయడానికి, ఎవరైనా ఒప్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలు, మీ పిల్లల్ని పంపించే ప్రయత్నం అందులో ఎవరైనా అంటాను తప్ప పంపిస్తామని మాత్రం ఎవరు మాట్లాడాలి. నిజంగా చెప్పండి, నేను పిప్పర్మెంట్ పిల్లల్ని తీసుకెళ్ళి దుబాయ్ అమ్మేసే రకాలు కాదండి. దేవుడి మాటలు నేర్పుతాను. పిల్లలు తీసుకెళ్ళిపోయిన కనబడతానేమో, దేవుడి మాటలు నేర్పుతాను. అవకాశం ఇవ్వండి. ఇందాక 30 మంది 40 మంది అవసరం పిల్లలు చేతులు ఎత్తారు కదా, ఆలోచించండి. బైబిల్ ఎంతమందికి లేవు? నిజాయితీకి చేతులు ఎత్తండి. ఎవరొస్తున్న పిల్లలు బైబిల్ ఎంతమందికి లేవు? మీ పుణ్యం ఉంటారు చేతులు ఎత్తారా నిజాయితీగా? లేదా ఇప్పుడు ఈ బైబిల్ అడుగుతాను, మిమ్మల్ని నిలబెట్టి ఈ బైబిల్ అడుగుతాను. బైబిల్ చేతిలో లేకపోతే చెయ్యొద్దాను నిజాయితీగా, లేదా నిలబెట్టి బైబిల్ అడుగుతాను. నేను అడుగుతాను, బైబిల్ అడుగుతాను నిలబెట్టి. మరి నిలబడి చేతులు బైబిల్ లేని వాళ్ళు చేతులు. కనీసం నీ ఫోన్ 10,000 ఉంటుంది కదా, నీ ఫోన్ 15,000 ఉంటుంది కదా, తీసుకో. ఏం చేస్తారు? బైబిల్ పెట్టి. అమ్మలు అయితే చాలా తెలివైన చాలా దగ్గర పడుకుంటున్నాం. పిల్లలు చాలా తెలివైన, ఎక్కడ బైబిల్ అక్కడ ఉంటారు, మొట్టు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ తీసుకోండి. దేవుని మందిరానికి వస్తున్న బైబిల్ పట్టుకొని రండి. నిజంగా అలా చేయడం అది ఆశీర్వాదకరం, అలా చేయడం అది దీవెనకరం. వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది గర్వకారణం, ఇది గర్వం. ఆ వాక్యం ముందు 119 మొదటి వచ్చిన గుర్తు చేసుకోండి. టైం ఎంత అయింది ఎవరైనా చెప్తారా? 12:15 కరెక్ట్గా నిమిషాలతో కూడా చెప్పండి. 12:17 సరే, నేను 12:25గా ముగించేస్తాను. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. ఆయన వెదకాలి అంటే బైబిల్లోనే చూడాలి. ఈ మాటలు చదివితేనే అర్థమవుతాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలు గమనించండి. మనం చేస్తున్నాం, ఆలోచించండి. మీ పిల్లల్ని పంపించండి. ఎంతవరకు నేర్పించాలో దేవుని గురించి, ఏ మాటలు నేర్పించాలో దేవుని నేర్పిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ కూర్చొని కొత్తలోనండి. నేను వచ్చేసరికి మైక్ సెట్ కడిగిపోయి పాటలు వినబడేదండి. నేను వచ్చేసరికి డోలకు వాయించే పిల్లలు ఒకవైపండి, పాటలు పాడే పిల్లలు ఒకవైపండి. నేను వచ్చే కొత్తలోని ఇప్పుడండి మైక్ సెట్ కూడా కట్టడానికి నాదునే లేదండి. పట్లు దులుపుకోవాలండి, తుడుచుకోవాలండి, చైర్లు వేసుకోవాలండి. ఎంత నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిని కోల్పోతున్నాము, ఎంత నిర్లక్ష్యంగా దేవుని మాటలకు దూరంగా బ్రతుకుతున్నాము గమనించాలని మనం చేస్తున్నాము. ఎవరు చక్క పెడతారు? ఎవరు బాగు చేస్తారు? మనకు ఒక పాత్ర ఉంది, మనకు ఒక బాధ్యత ఉంది. దేవుని సన్నిధిలో దేవుని కనపరచడానికి దేవుని ధర్మశాస్త్రముతో సంబంధం కలిగి ఉండాలి. వాక్యం బోధించే టైంకి వస్తానండి ఎవరు వస్తున్నాడు పిల్లలు. డెకరేషన్ అవ్వట్లేదు అనమాట. ఇంటి దగ్గర మేకప్పుడు పూర్తి అవ్వట్లేదు. వాక్యం ప్రారంభించే సమయానికి వస్తున్నారు. పాటలు ప్రారంభించడానికంటే ముందు రావడానికి ఏంటి సమస్య? ప్రారంభ ప్రార్థన చేయడానికంటే ముందు రావడానికి ఏంటి సమస్య? ఆలోచించండి ప్రియులు. ఒక తరం దేవుడికి దూరం అయిపోతుంది. దేవుడికి దూరం అయ్యామంటే దేవుడికి నష్టం కాదండి. ఒక బాధాకరమైన ఒక మాటను చెప్పి నేను ముగిస్తానికి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. పిల్లలు చక్కగా ఉండడం మీ ఒంటికి మంచిది. మాట్లాడద్దు. నా యందు విశ్వాసం ఉంచు, ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో
వాని మెడకు పెద్ద తిరుగుటి రాయి పెద్ద తిరుగుటి రాయి కట్టబడిన వాడై, కట్టబడిన వాడై మిక్కిలి లోతైన మిక్కిలి లోతైన సముద్రములో సముద్రంలో ముంచివేయబడుట ముంచివేయబడిన వానికి మేలు. మేలు. దేవుని పిల్లలుగా పెరగాల్సిన పిల్లలు దేవుని పిల్లలుగా పెరగకపోతే, దేవుని పిల్లలుగా ఉండకపోతే, అలా పిల్లలు ఎవరైనా పాడైపోతే, అలా పిల్లలు పాడైపోవడానికి ఎవరైతే కారణమో, పిల్లలు పాడైపోవడానికి ఎవరైతే కారణమో, మన పిల్లలు పాడైపోవడానికి ఎవరు కారణం? మన పిల్లలు పాడైపోవడానికి చెప్పగలవా? మనము అంటావా? నేనే ఒప్పుకోగలవా? ఇండివిజువాలిటీ, వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో నేనే ఒప్పుకోగలవా? మా పిల్లలు వారి నోటంటే ఏ మాటలు మాట్లాడితే దానికి కారణం నేనేనండి. అది మంచి మాట్లాడినా బూతు మాట్లాడినా, నేను మాట్లాడితేనే మాటలు వస్తాయి నోటంట. వెంటనే ఏమంటాడు తెలుసా? నువ్వు మాట్లాడావు కదా అందుకే నేను మాట్లాడాను. ఈ మధ్యన అంటాడు నీకు ఎక్కువ కోపం పనికిరాదు చూడాలంటాను. నీకు ఎక్కువ కోపం పనికిరాదు అంటానండి. అది ఎలా చెప్తానంటే ఆవిడ కోపంతో మాట్లాడుతూ నన్ను కోపపడద్దు అంటాను. అందుకే నేను కొట్టేటప్పుడు కూడా నవ్వుకోవడం స్టార్ట్ చేశాను. ప్రియమైన దేవుడు, మన పిల్లలు పాడవడానికి, నా కుమారుడు పాడవడానికి నేనే కారణం. కాబట్టి నేను కారణమైతే నా మెడకి తిరగటరాయి కట్టి మామూలుగా నీళ్ళు లేని నూతులుగా కాదంలో మిక్కిలి లోతైన సముద్రంలో కాసేయాలట. అలాంటి సవాలు కూడా తేవడం దేవుడికి ఇష్టం. కాబట్టి మీ పిల్లల చేతులకు ఫోన్ ఇచ్చి రిలాక్స్ అయిపోవద్దు. వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఏం చూస్తున్నారో గమనించాలి. ఆన్లైన్ క్లాసుల కంటే దరిద్రం ఏంటో తెలుసా? వీరు చదువు కంటే ఎక్కువగా లోక సంబంధమైన సంగతులకు ఎడిక్ట్ అవుతున్నారు, లోపడిపోతున్నారు, బానిసైపోతున్నారు. భయం వేస్తుందని వీధిలో పెడుతుంటే, ఇంతకుముందు ప్యాకెట్ ఆటలో పాస్ట్ గా వస్తే దాకంటే ఎత్తున్నప్పుడు బంగారు వేసారు టైంలో నేనే ప్యాకెట్ దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకంటే లోపల తెలిసి దూరం నేను వెళ్ళిపోతాను. బంగారు వేసరుకునే టైంలో నేర్చుకుంటున్నారు పెద్ద కూడా దాకంట. ఇప్పుడు ఆన్లైన్ జమ దగ్గర పోతున్న ప్యాకెట్ ఆడుతున్న నేర్చుకునే ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్యాకెట్ కనబడదు కదా, ఈ ఆన్లైన్ గేమ్ కనిపించదు కదా అని మగ పిల్లలు అంటారు కదా, ఆడపిల్లలు కూడా అదే తయారయ్యారు. కాబట్టి ఆలోచించండి, మీ పిల్లలని ప్రార్థనకు సరేనండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎవరిస్తున్నారు పిల్లలు ఆదివారం సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు, 5 గంటల నుండి 7 గంటల వరకు ఎందుకు అంటున్నారంటే, ఎవరైనా రాత్రి ప్రార్థన పెడితే 7 వేసారు కదా మన ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోవాలి. 7:30 కల్లా 5 నుండి 7 గంటల వరకు మేము వస్తామండి బైబిల్ తరగతి గంటలు చెప్తారు. ఎవరు వస్తున్నారండి? మేము వస్తామండి అని చెప్తారు. మీకు ఏంటి సంఖ్యలాగే పనులు ఉన్నాయి చెప్పండి. ఆదివారం సాయంకాలం మీకు ఏం పనులు ఉన్నాయి చెప్పండి. ఎవరు వస్తున్న మీకు ఏమున్నాయి చెప్పండి. దేవుని సన్నిధి కంటే ఏమున్నాయి? ఈరోజు దొరకదు. అది ఈరోజు మీరు ఎందుకు దొరికారంటే సురేష్ సార్ బాబు పుట్టినరోజు ప్రార్థన ఉందని వచ్చారు. మీరు బోర్లు వదలడానికి, బోర్లు కట్టడానికి, లేకపోతే ప్రార్థనలో కనబడరు. ఈ రోజే చెప్పాలి, రేపటి నుంచి మీరు దొరుకుతారు నాకు గ్యారంటీ లేదు. ఎక్కడే చెప్పాలి, దేవుని దగ్గర చెప్తే మీరు దొరకరు. ప్రార్థనకు రావడానికి సరే నన్ను నీకే అభ్యంతరం ప్రార్థనకు రావడానికి రావా? నీకే అభ్యంతరం ప్రార్థన రావడానికి ఏంటి? నేను చదువుతాను వస్తావు. నీకే అభ్యంతరం కిరణం వస్తావు. నీకే అభ్యంతరం రావు. చెప్పు నీకే అభ్యంతరం అని ఇదంతా వస్తుంది. వస్తావు. నీకే అభ్యంతరం నీకే అభ్యంతరం. మీ అమ్మ మీరు పని చెప్తుందా? నీకే అభ్యంతరం ఉందా? నీకే అభ్యంతరం లేదు. నేను నీకే అభ్యంతరం వస్తావా? ఇదేమో అభ్యంతరం లేదట. ఎంత బలవంతంగా సిగ్గిమని ఒప్పింది అభ్యంతరం. ఎంత బలవంతంగా మీ కాలు పట్టుకుంటున్నారా దేవుని మాటలు వినడానికి రాగల, అంతకంటే వేరే అత్యంతం లేదా? మీకు పెళ్ళిళ్ళు అయిపోయినా పర్వాలేదు, పెళ్ళిళ్ళు అయిపోయినాగానే పంచి కట్టి పెద్ద మనిషి అయిపోయిన అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇవ్వట్లేదు. వాక్యం వినడానికి సాయంకాలం 5 గంటలండి. ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి ఒకరికొకరు ఫోన్ చేసుకోండి. స్త్రీలైన వారు, యవనస్తులైన వారు మీరు ఇక్కడికి రాగలిగితే, నాకు పాస్టర్ గారికి ఇంకేం పని లేదండి. మా ఇద్దరు కలిసి చేసే పని ఏంటంటే సాయంకాలం 5 గంటల నుండి మీకోసం ఎదురు చేస్తాం. 4:30 ఉంటాం. 5 గంటలుగా రండి, 7 గంటలుగా వెళ్ళిపోండి. మీ అమ్మాయి ఊడు మీతో వంటలు చేయించడం ఆడపిల్లలు. ఎందుకంటే మీరు ఎంత బాగా ఉంటారో తెలుసా?
మీ అమ్మని ఎవరు? మీ ఆడపిల్లల బాధ్యత నాది, నా భార్యది. మీ ఆడపిల్లల బాధ్యత నాది, నా భార్యది. మీ మగపిల్లల బాధ్యత నాది, కాబట్టి పంపించండి. మీ ఆడపిల్లల బాధ్యత నాది, నా భార్యది. మేము ఆ బాధ్యత తీసుకుంటాం. ఎవరు ఏమంటే నా బాధ్యత తీసుకోండి. మీరు తిట్టొద్దు, దీవించొద్దు, ఎవరు వీధిలో ఎవరిని ఏమనొద్దు. ఎవరు ఎలా ప్రవర్తించినా వారి విషయంలో ఖచ్చితంగా అడిగి బుద్ధి చెప్పి తీరుతాం. మీ పిల్లలు పంపించండి, పాడైపోతారు. మీ కుమారులు పంపించండి, పాడైపోతారు. మీరు ఎంత ఎక్కువ మంది వచ్చినా పర్వాలేదు, ఎంత పెద్ద వయసు ఉన్నదో పర్వాలేదు. మీరు చదువుకుని దేవుని మందిరానికి రాగలిగితే, చదువుకోగలిగిన వారైతే దేవుని మాటలు నేర్పించడానికి మేము సిద్ధం. మాకు ఇంకే పని లేదు. ఆ జీతం కొరకే బంగారు గారు, ఎవరు ప్రెసిడెంట్ బంగారాజు గారును కన్నారావు గారు ఇక్కడ తీసుకొచ్చారు. ఆ పని చేయడానికి, దేవుని పని చేయడానికి. గత 2 సంవత్సరాలు కనీసం 1 లక్ష రూపాయల ఆదాయం తగ్గిందండి. మాస్టర్ గారిని నాకు ఒక 2.5 లక్షల ఆదాయం తగ్గిందండి మందిరానికి. ఆదాయం తగ్గిందానికంటే ఆత్మీయంగా ఎక్కువ దిగజారిపోయామనే సంగతి వాస్తవం. ఆత్మీయంగా ఎక్కువ దిగజారిపోయామన్న వాస్తవం. దేవుడికి దూరం అయిపోయాం, దేవుడి మందిరానికి దూరం అయిపోయాం. అసలు ప్రార్థన అంటే మంగళవారం ప్రార్థన కానీ, శుక్రవారం ప్రార్థన కానీ 10 మంది కూర్చోవడం లేదండి. కారణం ఏంటో తెలుసా? పనులు లేక. ఈ మిగతా వారికి పనులు లేక కాదండి, దేవుడు అంటే అసలు భయం.